సెమీ క్రిస్మస్ కార్యక్రమానికి చేసిన దళితులకు క్రైస్తవ సమాజానికి ముందుగా యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గౌరవ శాసనసభ్యులు జోరకంటి బ్రహ్మారెడ్డి గారు నియోజకవర్గ స్థాయిలో 5 మండలాల నుండి దళితులను క్రైస్తవ సమాజాన్ని ఐక్యపరిచి ఎంతటి ఆహ్లాదకరమైన ఉత్సాహమైన ఆనందభరితమైన క్రిస్మస్ సంబరాలను పండుగకు ముందే ఇంత ఘనంగా నిర్వహిస్తూ దైవజనులకు నూతన వస్త్రాలు బహుకరిస్తూ క్రైస్తవ సమాజం అంతటిని ఐక్యపరిచి ప్రేమ విందులో పాల్గొనే విధంగా ప్రేమించిన గౌరవ శాసనసభ్యులు జోరకంటి బ్రహ్మారెడ్డి గారికి క్రిస్టియన్ కమ్యూనిటీ తరఫున సంపూర్ణంగా నిన్నే వందనాలు తెలియజేస్తున్నాను. మరి మన ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారికి కూడా ఆధ్యాత్మిక భావన మరి బ్రహ్మారెడ్డి గారి యొక్క సామాజిక రాజకీయ జీవితాన్ని మనం అధ్యయనం చేస్తే అటు పార్టీ కార్యక్రమాల్లోనూ ఇటు ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ పాల్గొనడమే కాకుండా దైవ సంబంధమైన కార్యక్రమాలలో కూడా పాల్గొనడం మనం పత్రికలలో సామాజిక మాధ్యమాలలో చూస్తూనే ఉన్నాం. అంటే ఒక రాజకీయ నాయకుడిలో అటువంటి ఆధ్యాత్మిక చింతన, అటువంటి గుణగణాలు, ఆ భక్తి భావన ఉండటం అనేది సమాజానికి చాలా ఆదర్శీయమని స్మరణ చేసుకోవాలి. ఈ సందర్భంగా నేను ఒక క్వశ్చన్ చెప్తాను. ఈ సందర్భము ఆ సందర్భం నాకే తెలియదు, కానీ అన్న మీరు మనసు పెట్టాలి. చైర్మన్ గారు కేశవాన కుంచేరి గారు, ఈ తరానికి చెందిన మనం క్రైస్తవం చాలా అదృష్టం, చాలా చాలా అదృష్టం. ఎందుకంటే మనకు ముందున్న మన పూర్వీకుడు, మన పితరులకు ఆరాధించడానికి దేవుడు కూడా లేడు. 33 కోట్ల దేవతలు ఉన్న ఈ భారత సమాజంలో ఒక్క దేవత కూడా మనకు ఆరాధించడానికి లేదు. ఒకవేళ ఉన్న నిషేధించబడింది. అయితే ఈ అంతరానితనం వల్ల మనకు ఒక్క మేలు జరిగింది. అదేం మేలంటే దయామయుడు, కరుణామయుడు, సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్యకు వచ్చాడు. క్రైస్తవ్యం మనలో నిలిచింది. ఈ క్రైస్తవ మిషనరీ చప్పట్లతో చేయాలని కోరుతున్నాను. అందరూ గట్టిగా గట్టిగా అటు తిరగకూడదు. మా ప్రీతమ నాయకులు మన ఎంత చేశారు. తర్వాత కార్యక్రమంలోనికి మనం వెళ్దాము. దయచేసి సేవకులందరూ కూడా ఎవరు నిల్చోవద్దు, అందరూ కూర్చోండి, కుర్చీలలో కూర్చోవాలని ప్రేమతో
కందుల విజయ్ గారు దుర్గి మండల అసోసియేషన్ అధ్యక్షులు వారిని కూడా వచ్చి ఏదైనా కుటుంబంలో వారి ప్రేమగా ఆలోచిస్తున్నాం. పేరయ్య గారు కార్పొరేట్ మండల